బెయిల్ మీదున్నారు జాగ్రత్త, రూల్స్ బ్రేక్ చేస్తే ఒప్పుకోం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. నిబంధనలు ఉల్లంఘించొద్దని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్కిల్ స్కామ్ కేసులో తదుపరి విచారణను వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. స్కిల్ కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. స్కిల్ స్కామ్ లో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకొచ్చారు చంద్రబాబు. పదే పదే బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉండడంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ బాబు స్కిల్ కేసు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని ఏపీసీఐడి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తండ్రి కొడుకులు ఇద్దరు దర్యాప్తులకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని వాదించారు. రెడ్ బుక్ పేరుతో లోకేష్ అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామంటూ బహిరంగంగానే బెదిరిస్తున్నారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు సిఐడి తరపు న్యాయవాదులు. రెడ్ బుక్ చంద్రబాబుకు ఇస్తారా అని లోకేష్ ను ఆ టీవీ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూలో అడిగినట్లుగా తన వాదనల్లో పేర్కొన్నారు. మరోవైపు చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ఇదెలా ఉల్లంఘన అవుతుందన్నారు. చంద్రబాబు కొడుకు మాట్లాడితే ఆయనకెందుకు ఆపాదిస్తున్నారని వాదించారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దంటూ చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణ మే 7కు వాయిదా వేసింది.